అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఈరోజు సునామీ అయితే కనిపించింది అమిగోస్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో కూడా. కాకపోతే మనం ఎక్కువ సెల్లింగ్ సైడ్ కంటే బయింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకున్నాం. ఓవరాల్గా బయింగ్ అయితే పెద్ద బయింగ్ అయితే రాలేదు. సో ఎనీహౌ రేపు మనం బ్యాంక్ నిఫ్టీని ఏ లెవెల్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మీకు మా అనాలిసిస్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఒక్కసారి కమెంట్లు అయితే తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్. అమిగోస్, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్లో అయితే ఉన్నాము. లాస్ట్ ఫ్రైడే అయితే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అండ్ మండే రోజు ఏమనుకున్నాము, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి కిందికి రావడం స్టార్ట్ చేస్తే ఈ లెవెల్ అనేది సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది, ఇక్కడ నుంచి మనం బయింగ్ చేయొచ్చేది అనుకున్నాం. బట్ ఓవరాల్గా ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ చేసి ఇమీడియట్గా ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ అయితే చేసింది. సో దాని తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా బయింగ్ వస్తూ స్లోగా ఆల్ టైమ్ హై అయితే రద్దు చేసింది. అండ్ ఆల్ టైమ్ హై దగ్గర కూడా ఒక వీడియో చేశాను. ఆల్ టైమ్ హై దగ్గర కూడా ఏం చేయాలో చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. డెఫినెట్గా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో ఓవరాల్గా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత దీని కింద ఒక సెల్ చేద్దాం అనుకున్నాం. సెల్లింగ్ అయితే వచ్చింది, బట్ మళ్ళీ బయింగ్ అయితే వచ్చింది స్టాప్ అనుకుని. ఓవరాల్గా అయితే మార్కెట్ వాలటైల్ 2 సైడ్ వేస్ క్లోజ్ అయిపోయింది బికాస్ అండ్ డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింది అండ్ నిన్న ఏమనుకున్నామా బికాస్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన ఎటువంటి పరిస్థితులు క్యాండిల్ వెళ్ళకూడదు, క్లోజ్ అవ్వకూడదు. ఇక్కడి నుంచి కిందికి రాగానే మనం ఇది దాటగానే సెల్ చేయొచ్చు అనుకున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే బికాస్ లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, కొంచెం జూమ్ చేస్తున్నాను చాట్ని. ఎగ్జాక్ట్గా నేనైతే బయింగ్ ఇక్కడ ఇచ్చాను బికాస్ పుట్ ఆప్షన్ని 44,000 పుట్ ఆప్షన్ ఎగ్జాక్ట్గా ఇచ్చాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల అది దాదాపు 270 280 వచ్చింది. మేము ఎంట్రీ వచ్చి 230లో తీసుకున్నాం. సో 230 దగ్గర ఏం చెప్పాను, కాస్ట్ టు కాస్ట్ ట్రై చేయండి అని చెప్పాను. బట్ పుట్ ప్రీమియం వచ్చి ఇక్కడ మన కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఓవరాల్గా మన స్టాప్ లాస్ని దీంట్లో హిట్ చేయకపోయినా కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది బికాస్. దెన్ మళ్ళీ అగైన్ 215లో ఎంట్రీ తీసుకోమని చెప్పాము. 215లో ఎంట్రీ అయితే అయింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో 290 దగ్గర అరౌండ్ 1:3 ప్రాఫిట్లు అయితే యాజ్ పర్ ప్రీమియమ్స్ 1:3 ప్రాఫిట్ అయితే ఎగ్జిట్ చేసాము. దెన్ మళ్ళీ ఒక మూమెంటం చేసి మళ్ళీ కావాలంటే కింది మళ్ళీ డౌన్ సైడ్ తీసుకుందాం. నేనైతే ఇంత పెద్ద మూమెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఇక్కడ జరగాల్సిన మూమెంట్ కంటే ఎక్కువ జరిగింది. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ 44,000 పుట్ లెవెల్లో ఇంకా ఎవరు కూడా అన్వైండింగ్ చేయలేదు, పుట్ అన్వైండింగ్ చేయలేదు. ఇక్కడ వరకు కూడా వాళ్ళు గట్టి ట్రై చేశారు మార్కెట్ని పైకి తీసుకురావడానికి, బట్ దే ఫెయిల్డ్. సో ఈ ఎప్పుడైతే లో క్రాస్ చేసిందో ఆటోమేటిక్గా పుట్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే పుట్లో లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళందరూ లాస్లో ఎగ్జిట్ చేసుకుంటూ వచ్చారు. సో పెద్ద లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగింది. సో ఓవరాల్గా బికాస్ మనం ఏమనుకున్నాము, ఓవరాల్గా లాస్ట్ అనాలిసిస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ అనుకున్నాము, ఈ లెవెల్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది అనేసి అనుకున్నాం. అందుకే ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ అనుకున్నాము. ఇక్కడ చూడండి మార్కెట్ అయితే ఈ లెవెల్ని బ్రేక్ చేసేసి మళ్ళీ దీనిపైన వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా గమనండి బికాస్ డైలీ టైం ఫ్రేమ్లో దీని కింద క్లోజింగ్ ఇవ్వలేదు. లెట్స్ సీ హియర్ చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఒక బయింగ్ ప్రెషర్ అయితే కనబడుతుంది ఇక్కడ విక్ ద్వారా. ఓకేనా బికాస్ మళ్ళీ 15 minutesలోకి అయితే వెళ్దాం. రీసెట్. సో ఇక్కడ రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలని ఒకసారి చూద్దాం. రేపు ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేయాలి. 43 డౌన్ 784 800. ఓకేనా బికాస్ సేమ్ ఈరోజు ఎలాగైతే అనుకున్నామో దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదు, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదు దీనిపైన అనుకున్నాము. ఎగ్జాక్ట్గా దీనిపైన అయితే క్యాండిల్ క్లోజ్ ఇవ్వలేదు. డెఫినెట్గా మార్కెట్లో ఒక మంచి సెల్లింగ్ అయితే వచ్చింది. ఇది జరగాల్సిన సెల్లింగ్ కంటే కొంచెం ఎక్కువే జరిగింది. సో నేను మార్కెట్లో అన్వైండింగ్ జరిగింది. రేపు ఎలా ఉంటుందో ఒకసారి మార్కెట్ అయితే చూద్దాం. సో బికాస్ నేను అనుకుంటున్నది రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్లోనే కనుక ఓపెన్ అయ్యి దీన్ని మళ్ళీ సేమ్ ఇన్నట్లాగా రిజెక్షన్ తీసుకుంటా ఇక్కడి నుంచి కిందికి రావడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఈ లెవెల్ మనం ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఈ లెవెల్ కింద రాగానే రీటెస్టింగ్ అప్పుడు మనం ఒకటి సెల్లింగ్ ట్రేడ్ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం టార్గెట్ 43,300 వరకు చూడొచ్చు మనం మ్యాక్సిమం టార్గెట్. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ సైడ్ వేస్ అయిపోయి బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి సైడ్ వేస్ అయ్యి బ్రేక్అవుట్ ఇవ్వలేదు, ఫాస్ట్గా ప్రైస్ యాక్షన్ చేస్తూ మూమెంటం ఇచ్చేసింది. ఇక్కడ సైడ్ వేస్గా ఉండి కొంచెం
అటు ఇటు చేస్తూ అక్కడి నుంచి బ్రేక్అవుట్ ఇస్తే ఒక మంచి మూమెంటం అప్ సైడ్కి లేదా షార్ట్ కవరింగ్ మూవ్ చూడొచ్చు. సింగిల్ సైడ్ వ్యూ అయితే నాకు కనబడటం లేదు రేపు. సింగిల్ సైడ్ వ్యూ ఎప్పుడు ఉంటుందంటే మార్కెట్ ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ దీనిపైన కన్నా క్లోజ్ ఇస్తే అప్పుడు ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఈ జోన్లో మార్కెట్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అమిగోస్. సో ఇది వాటి వీడియో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అమిగోస్, ఇక్కడ మేము 215లో ఎంట్రీ తీసుకున్నాము, 290లో ఎగ్జిట్ చేసాము, ఆల్మోస్ట్ 285-90లో ఎగ్జిట్ చేసాము. సేమ్ ప్రీమియం లాస్ట్ 500 దాకా అయితే వెళ్ళింది. ఇక్కడ మనం 280లో ఎగ్జిట్ చేసాము, 282 300 అనుకోండి అప్రాక్స్గా వదిలేండి, 300 500 దాకా వెళ్ళింది. అంటే 200 పాయింట్స్ మనం తీసుకున్న దానికంటే ఎక్కువ వెళ్ళింది. అంటే మేము ఎగ్జిట్ చేసిన తర్వాత ఇంకో 200 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడ మీకు మెయిన్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి ఒక నో వాయిస్ ట్రేడర్కి డిఫరెన్స్ తెలియజేసేది. సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు తెలుసా, లెట్ ఇట్ గో, నా వ్యూలో లేదు ఇది, నేను ఇక్కడి నుంచి రిటర్న్ అవుతుంది అనుకున్నా. సో ఎక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా రిటర్న్ అవ్వచ్చింది, ఇక్కడ కొంచెం స్లోగానే ప్రైస్ యాక్షన్ చేస్తూ రిటర్న్ అయింది, ఇక్కడ వస్తూ సడన్గా కూడా రివర్స్ అవ్వచ్చింది. సో మనం ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేసుకునేసాం. ఓకేనా బికాస్ ఇప్పుడు ఈ 200 రూపీస్ ప్రీమియం పెరిగిందనేసి రేపు ఒకవేళ మార్కెట్ వాలటైల్గా ఉన్నప్పుడు ఇక్కడ చూసేసి మార్కెట్లో కాలో పుట్ట ఏదో ఒకటి గుడ్డిగా కొనేసి చూస్తూ కూర్చుంటారు. అది ప్రాఫిట్స్ వచ్చినా కూడా దాన్ని బుక్ చేయరు. లెట్ ఇట్ గో ఇంకా పోతుంది అనేసి డైరెక్ట్గా డెఫినెట్గా నెక్స్ట్ వచ్చి స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఆల్వేస్ మేనేజ్ ద రిస్క్. నిన్న మనం ఏమనుకున్నాము, సెల్లింగ్ సైడ్ మనము ఖచ్చితంగా సెల్ చేద్దాం, కాకపోతే మన టార్గెట్ 1:2 అవ్వగానే మ్యాక్సిమం ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అవుదాం అనేది అనుకున్నాం. సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఇక్కడ ఎగ్జిట్ చేయడం ముఖ్యం. ఎందుకు ఎగ్జిట్ చేయడం ముఖ్యం అంటే ఓవరాల్గా మనం ఒక అప్ ట్రెండ్లో ఉన్నాం. ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ వెళ్ళి ఒక రీట్రేస్ అయ్యి ఈ హైని క్రాస్ చేయకుండా మళ్ళీ ఈ లోని బ్రేక్ చేస్తే డెఫినెట్గా అప్పుడు ఈ రెసిస్టెన్స్ని తీసుకొని మళ్ళీ డౌన్ మారితే అప్పుడు ఇది కన్ఫామ్ రివర్సల్ అనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కన్ఫామ్ రివర్సల్ లేదు. ఇప్పుడు చూడండి, మార్కెట్ కిందికి వచ్చింది, పైకి పోయింది, కిందికి వచ్చి మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి, ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ చేస్తే దెన్ వీఆర్ ఇన్ డౌన్ ట్రెండ్ అని కన్ఫామ్గా చెప్పగలం. సో ఇక్కడ రేపు ఏం చేసింది మార్కెట్, డెఫినెట్గా అందరినీ పుట్సి కూర్చోబెడుతుంది, నేను కిందికి వెళ్ళిపోతాను అనేసి. అక్కడి నుంచి మార్కెట్ని తీసుకొని పైకి వచ్చేస్తారు. సింపుల్ యాజ్ దట్ అలాగే జరుగుతుంది. బికాస్ లెట్ ఇట్ బి సి. కావాలంటే చూడండి, ఒకవేళ దీనికంటే 43,300 కింద వస్తే కావాలంటే మళ్ళీ ఆలోచిద్దాం. దిస్ ఈజ్ నాట్ అవర్ జోన్, మన జోన్ ఇది కాదు, మనకు అవసరం కూడా లేదు ఆ ప్రాఫిట్స్. ఓకేనా. ఒకవేళ సి సైడ్ అయితే ఈ పక్క ట్రేడ్ చేస్తూ ఉంటే బోత్ సైడ్ బ్రేకింగ్ పాసిబిలిటీ ఉంటుంది, అప్ సైడ్ ఈవెన్ డౌన్ సైడ్ బోత్ కూడా. నేనైతే ఓవరాల్గా మార్కెట్లో అయితే ఇక్కడి నుంచి ఒక సెల్లింగ్ చూసి ఒక బయింగ్ వచ్చి క్లోజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనం ఎక్స్పైరీ రోజు డోజీ క్యాండిల్ వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ సేమ్ టైం ఒక కింద విక్ కూడా వచ్చినట్టు ఉంటుంది. సో ఈ విధంగా కానీ లేదంటే ఒక విక్ వచ్చి ఇక్కడి నుంచి ఒక బాడీ చేయడం కానీ, రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలని నేను అనుకుంటున్నాను. బికాస్ నా వ్యూ అయితే ఇలా ఉంది. ఇఫ్ ఐఎమ్ రైట్, డెఫినెట్లీ ఐ విల్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. ఇఫ్ ఐఎమ్ రాంగ్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ స్మాల్ స్టాప్ లాస్ టు ద మార్కెట్. ఇదే బికాస్ నా స్ట్రాటజీ. డెఫినెట్గా రేపు ఒక్కరోజు మీరు కనుక ప్రీమియం ఛానల్లో మాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, మెసేజ్ చేయండి. Definitely will add to you in premium group. Thank you very much.